ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక రియాజ్ అని అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, పోలీసేం కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాలని పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం నేర సమాజాన్ని నియంత్రించాలంటే పోలీసులు ఎంతో కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. నగరం మొత్తం ఎక్కడ చూసినా కూడా హాయిగా గుండెలపైన చేతి వేసుకొని పడుకుంటున్నారంటే పోలీసులు చేస్తున్నటువంటి కృషే కారణం. ఇది చెప్పక తప్పనిటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచిస్తే కనుక నిన్న ఏదైతే ఒక కానిస్టేబుల్ని ఒక దొంగ కత్తితో పొడిచి పారిపోయినటువంటి ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటికే హిందూ వాహినీస్ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, ప్రజలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడే కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ప్రస్తుతం జరిగినటువంటి అర్ధరాత్రి దాదాపు 8-9 గంటల 10 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటన అందరూ చూస్తుండగా జరిగినప్పటికీ ఎవరు స్పందించట్లేదని చెప్పేసి హిందూ వాహినికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో పెద్ద మొత్తాన ఆందోళన చేపట్టారు. ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. మాట్లాడదాం. ఇక్కడ హిందూ వాహినికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. ఏంది, ఎట్లా చూడాలి నిన్న జరిగినటువంటి ఘటన? మీరు పెద్ద మొత్తంలో రోడ్డుపైకి వచ్చి ర్యాలీ ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మేము ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నామండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులకు రక్షణగా 24 గంటలు పోలీసులు పనిచేస్తారు. వాళ్ళకు భార్యా పిల్లలను వదిలేసి, పండుగ పబ్బాన్ని వదిలేసి, ఆహర్నిశలు దొంగల నుంచి, టెర్రరిస్టుల నుంచి వాళ్ళ నుంచి భార్య నుంచి కాపాడడం కోసం వాళ్ళు నిరంతరము పనిచేస్తూ ఉంటారు. ప్రజలు ఏమంటారు, మాకు రక్షణ లేదు అని పోరాడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఆ ప్రజలకు రక్షణ ఇచ్చే రక్షక భటుడికే రక్షణ లేకుండా అయిపోయింది. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఉన్న ముస్లిం సమాజం నుంచి గతంలో పిఎఫ్ఐ అనే సంస్థ ఇక్కడ పనిచేయడం జరిగింది. చాలామంది, కొన్ని వేల మందికి ఇక్కడ నుంచే ట్రైనింగ్ చేసి దేశవ్యాప్తంగా పంపించడం జరిగింది. అలాంటి వ్యక్తులే ఇక్కడ ట్రైనింగ్ పొందిన వ్యక్తి నిన్న మర్డర్ చేయడంలో కూడా స్పెషలిస్టు, ఒక పర్ఫెక్ట్గా ఎక్కడ పొడిస్తే మనిషి చనిపోతాడు, ఏ రకంగా చేయాలో అలాంటి ట్రైనింగ్ పొందిన వ్యక్తులే నిన్న జరిగిన ప్రమోద్ కానిస్టేబుల్ సోదరుని మర్డర్ చేయడం జరిగింది. ఈ వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు. మేము ఎన్నోసార్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసినాము. మేము చెప్పినాం పలాన్ దిక్కు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరుగుతారు, సర్ కలం కర్దేంగి అంటారు. నేర ప్రవృత్తి కలిగిన, ఐడియాలజీ కలిగిన వ్యక్తులు ఇలాంటి దారుణాలకు పాటుపడ్డాడు. మర్డర్ చేసిన వ్యక్తిని వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, కానీ వాడిని తప్పించే ప్రయత్నం ఇంకో 4 కలిసి చేసిర్రు అక్కడ. ఆ తప్పించిన వ్యక్తులు, చంపిన వ్యక్తి, వాళ్ళందరినీ కూడా 24 గంటల్లో ఎన్కౌంటర్ చేయాలా. ఎన్కౌంటర్ చేస్తేనే ఒక సామాన్య ప్రజలకు, కామన్ పీపుల్కి ధైర్యం వస్తుంది. పోలీసులకే రక్షణ లేదంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భయభ్రాంతుల్లో మలుగుతున్నారు. ఆ భయం పోవాలి, ప్రజలకు ధైర్యంగా ఉండాలనంటే 24 గంటల్లో ఎన్కౌంటర్ జరగాలి. దీనికి పూర్తి మద్దతు ప్రజలందరూ ఉంటారు. లేని పక్షంలో ప్రతి ఇంటి నుంచి రోడ్డు మీదకు అందరూ వస్తారని చెప్పేసి మేము ఈ రకంగా చెప్తున్నామండి. అంటే రాత్రి జరిగినటువంటి ఘటన ప్రజలు స్పందించట్లేదు అనే ఒక అంశం బయటపడింది. అంటే ప్రజలు స్పందించకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? మొత్తం ఆటో వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు ముందుకు రాకపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోలీసు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల కూడా ఇదంతా అంటే ముందుకు రాని పరిస్థితి అంటారా? ప్రజల్లో ఎట్లాంటి అవగాహన ఉంది అసలు ఇప్పుడు? ఓన్లీ ప్రజలు వీడియోలు తీయడానికే పరిమితమయ్యారు. ఒక సామాన్యులు ఒక కత్తితో పొడిచినా కానీ వాళ్ళు భయభారతులు అవుతారు. దగ్గరికి పోతే వాళ్ళకు కూడా కత్తితో పొడుస్తాడని భయభారతులు అవుతున్నారు ప్రజలు. మళ్ళీ ఈ రియాజ్ అనే నాగారంలో ఉంటాడు, వాడు ఐడెంటిఫై అయింది ఆల్రెడీ, సోషల్ మీడియాలో ఇదవుతుంది. వాడిని వెంటనే పోలీస్ శాఖ వాళ్ళు పట్టుకోవాలని మా ఒక డిమాండు. మళ్ళీ దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు ఇది ఏంది, ఇంత ధైర్యం ఏడికెళ్ళి వచ్చింది, ఈ ధైర్యానికి కారణం ఏంది?
ఒక డిపార్ట్మెంట్ సివిల్ డ్రెస్లో వచ్చి వాడిని పట్టుకుపోవడము, మళ్ళీ ప్రజలు ఖాళీ చూసి వీడియోలు తీయకుండా కాకుండా డిపార్ట్మెంట్ని కూడా కాపాడాలా అనే ఇది లేదు వాళ్ళకు. పోలీసు వాళ్ళది కూడా కొన్ని తప్పులు ఉంటాయి. ఎక్కడ కూడా ఏదైనా జరిగినా కానీ మన సామాన్య ప్రజల మీదనే కేసు వేస్తారు వాళ్ళు. అట్లా కాకుండా కొంచెం జాగ్రత్త ఉండాలని మా యొక్క మనవి. అంటే ఇప్పుడు పోలీసు వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పందించలేదు. కారణం ఏంటంటే అసలు అంటే ప్రజల్లో ఉన్న భయం అనుకోవచ్చా, లేకపోతే ఆటో వాళ్ళలో ఏదైనా మేము కనుక ఆయనని సేవ్ చేస్తే రేపు పొద్దున పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలుస్తారనే ఒక టెన్షన్ ఉండి అట్లా చేయలేకపోయారు. అసలు ఎట్లా చూడొచ్చు? సాధారణంగా అందరు ఎవరు గమనించలేదు ఆ ఆటో డ్రైవర్లు ఎవరు అనేది. వాళ్ళు కూడా ముస్లిమ్సే కావచ్చు కదా. ఒక ముస్లిం చిన్న యాక్సిడెంట్ అయితేనే ఒక 100 మంది ముస్లిమ్స్ జమ అవుతారు. అట్లాంటిది ఒక ముస్లిం అతను ఒక కానిస్టేబుల్ని పొడుస్తున్నాడు అంటే వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇస్తారండి? ఫస్ట్ ముస్లిమ్స్ అయితే సపోర్ట్ ఇయ్యారు. నాకు తెలిసి ఆటోలో మ్యాక్సిమం మొత్తము ముస్లిమ్సే ఉంటారు. ఒక 50% అక్కడ ఒక ఆటోలో ఒక 50 ఆటోలు ఉన్నా కానీ అందులో ఒక 30 నుండి 40 వరకు ముస్లిం ఆటోలే ఉంటాయి. వేరే వాళ్ళైతే ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళైతే ధైర్యం చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీ అతన్ని రక్షించుకోవాలని వాళ్ళు చూస్తారు. ఆయనను తప్పించే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి వాళ్ళు కూడా ఆ ప్రజలు కూడా మన పోలీసులను కాపాడతలేరు అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ వాళ్ళందరూ ఏ ప్లాన్తో వచ్చిండ్రో తెలియదు కదా. వాళ్ళందరూ అంత గుమ్ముగూడినరు అంటే ఇదంతా వాళ్ళు ప్రీ ప్లానే కావచ్చు. మళ్ళీ అతన్ని వచ్చి 2 వీలర్ మీద ఎక్కించుకొని పోయినరు అంటే ఎక్కించుకోవడానికి తప్పియడానికి ఒక 2 వచ్చిండ్రంట ముస్లిమ్సే. వాళ్ళు కూడా వీళ్ళు ఇంత ప్లాన్తో వచ్చిండ్రు కాబట్టి ఆ ఆటోలన్నీ కూడా ఇప్పుడు ఒక 30-40 ఆటోలు జమేని అంటున్నారు కదా. అక్కడ నిన్న సిచ్యువేషన్ అయితే మేము చూడలేదు, మీరు చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని బట్టి మేము ఏమంటున్నామంటే వాళ్ళందరూ కూడా అదే ప్లాన్తో వచ్చిండ్రు కావచ్చు, ముస్లిమ్సే కావచ్చు. వాళ్ళు కూడా కాదని ఎట్లా అనుకుంటాం మనం ఎక్కడికి వాళ్ళు కాపాడలేదు, వాళ్ళు ముందుకు రాలేదు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కూడా అదే ప్లాన్లో వచ్చి వీళ్ళని తప్పించి తీసుకొని పోయినరేమో కదా. అతన్ని ఆ ఆటోలలో నుండి మొత్తం గ్యాంబ్లింగ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు అంతే. జై శ్రీ. అంటే ఎట్లా అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అవగాహన ఏమైనా కల్పించాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇట్లాంటి ఘటనలు ఎవరిపైన, ఇప్పుడు పోలీస్ అని కాదు ప్రజలకు కూడా ఎట్లా ఏదైనా జరిగింది రోడ్డు పైన అంటే ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ప్రజలపైన ఉంటుంది. అంటే ప్రజల్లో భయం పోలగొట్టడానికి కావచ్చు, అవగాహన కలిగించడానికి కావచ్చు, పోలీసులు ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందంటారా? నా పేరు స్వాతి, నిజామాబాద్ జిల్లా మహిళ హిందూ వాహిని నుంచి. అపార భూ విస్తారం అగణ్య జన సంపదం రాష్ట్రం సంఘటనాహీనం ప్రభువేనాత్మరక్షణే, ఇది రుజువైంది. ఎందుకు అంటే నిన్న అంతమందిలో ఆన్ డ్యూటీలో ఉన్న ప్రమోద్ గారిని పొడిచేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. హిందూ ఏకం అవ్వాలి. ఇప్పుడు ఇంకా లేట్ చేస్తే చాలా చాలా దారుణాలు జరుగుతాయి. ఆల్రెడీ వాళ్ళు రుజువు చేస్తూనే ఉన్నారు. పోలీస్ వ్యవస్థనే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మనమే ఏకం అవ్వాలి. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క సంఘ కార్యకర్త ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా వెపన్స్ అనేది ఉండాలి. ఇదే నా కోరిక. సలాం పోలీస్ అన్న అనాల్సిన వాళ్ళు కూడా సలే మారదేంకి సబ్లోకం అనే లాగా తయారయ్యారు. ఈ తెలంగాణలో గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? ఇలా మొన్న ఒక విఐపి పైన అటాక్ చేశారు, ఒక ఆటో డ్రైవరు. అలాగే నిన్న రాత్రి ఒక మన సమాజం కోసం, దేశం కోసం, జనాల కోసం పనిచేసే ఒక పోలీస్ అన్నను కూడా నడి రోడ్డు పైన కత్తితో పొడిచేలాగా చేస్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ సమాజంలో ఏం జరుగుతుంది, మన సమాజంలో ప్రజలు ఏం చేస్తున్నారు? అంతా మంచిగా బాధప్తా రోడ్డు పైన మర్డర్ చేస్తే అక్కడ 40-30 ఆటోస్ ఉన్నాయి. ఎవరెందుకు ఏం చేయలేరు? ఎవరెందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు? అంటే ఒక కమ్యూనిటీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇలా చేస్తే మన దేశాన్ని ఎలా కాపాడుకుంటాము, మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకుంటాము? కాబట్టి నేను ఒకటే నిజామాబాద్ సిపిఆర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, నిజామాబాద్లో మీరు వచ్చిన తర్వాత చాలా నీట్గా పర్ఫెక్ట్గా మన నిజామాబాద్ తయారైంది. కానీ నిన్న జరిగిన సంఘటనను చూస్తే మాత్రం నిజామాబాద్లో ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, సిపి గారికి, సార్ ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నా వాడు దేశద్రోహిగా నేనైతే అనుకుంటున్నా పర్సనల్గా. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే సార్, అతను ఎక్కడ దొరికితే అక్కడ ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేయండి సార్. అని ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేస్తేనే నిజామాబాద్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురైన వాళ్ళు మళ్ళీ మేల్కుంటారు. రేపటి నాడు కూడా ఏదైనా ఇలా హత్యలు చేసినా, రేపులు చేసినా, ఏదైనా గొడవలు చేసినా ముందుకు వెళ్ళడానికి ప్రజలకు కూడా ధైర్యం ఉంటుంది. కాబట్టి సిపిఆర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు ధైర్యం తేవడానికి మీరు ఇమీడియట్గా ఇతను ఎక్కడున్నా సరే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్. రైట్, ఇది మొత్తానికి నిన్న జరిగినటువంటి సంఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఒక పోలీస్ని ఒక దొంగ మొత్తం హత్య చేయడం అనేది, పొడిచి చంపడం అనేది చాలా నేరంగా పరిగణిస్తున్నారు ప్రజలు కావచ్చు,
ఇటు హిందూ వాహిని సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరింత అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సంఘటన చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు సైతం మరింత ప్రజల్లో భయాన్ని పోగొట్టే విధంగా చేయాలని చెప్పేసి హిందూ సంఘాలు సైతం చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.